కంచుకోట లాంటి జిల్లాలో ప్రస్తుతం వర్గపోరుకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది టీడీపీ పార్టీ. వేదికలపైనే వైరి పక్షాల మాటలు దూసుకుంటున్నారు నేతలు. గత మూడేళ్లుగా డి అంటున్న నేతలు గత ఎన్నికల సమయంలో ఏకతాటిపైకి వచ్చారు. ఎన్నికల అనంతరం ఇక ఇన్ఛార్జి మంత్రి ముందే మాటల యుద్ధానికి తెగబడ్డారు. ఇక ఒకరికొకరు వార్నింగ్లు ఇస్తున్నారు. ఇంతకీ ఏంటా జిల్లా? ఎందుకు తమ్ముళ్ళు కట్టు తప్పుతున్నారు? లెట్స్ వాచ్. అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. పార్టీ పరిస్థితి దారుణంగా తయారైంది. సింగనమల నియోజకవర్గంలో టీడీపీ నేతల మధ్య ఉన్న అంతర్గత పోరు బట్టబయలైంది. ఇన్ఛార్జి మంత్రి టీజీ భరత్ ఎదుటే ఎమ్మెల్యే బండారు శ్రావణశ్రీ ప్రత్యర్థి వర్గాలు ముష్టి యుద్ధాలకు తెగబడ్డారు. ఎమ్మెల్యే బండారు శ్రావణశ్రీ ఆమె తల్లి టీడీపీ కార్యకర్తలను పక్కన పెట్టి పైసలిస్తున్న వారికే పీఠం వేస్తున్నారంటూ కార్యకర్తలు ఫైర్ అయ్యారు. ఫీల్డ్ అసిస్టెంట్స్, రేషన్ డీలర్, ఉద్యోగుల బదిలీలు ఇలా ప్రతి ఒక్క దాంట్లో అందిన కాడికి దోచుకుంటున్నారంటూ ఎమ్మెల్యే ప్రత్యర్థి వర్గం అగ్గి మీద గుగ్గిలమవుతోంది. అయితే టీడీపీ అధికారంలో లేనప్పుడు సైతం ఆ పార్టీ నేతల మధ్య అగ్గి రాజుకుంటోంది. నియోజకవర్గంలో 2 మెన్ కమిటీ వేసి పార్టీ పట్టును అధిష్టానం కాపాడుకుంటూ వచ్చింది. ఈ గొడవల మధ్య బండారు శ్రావణశ్రీ ఎమ్మెల్యే అయ్యారు. అయితే ఎన్నికల అనంతరం కథ మొదటికొచ్చింది. 2 మెన్ కమిటీతో ఎమ్మెల్యే బండారు శ్రావణశ్రీ మధ్య సయోధ్య కుదరకపోగా మరింత ముదిరి పాకాన పడింది. వీరి మధ్య మనస్పర్ధలు 6 మండలాల్లోని ద్వితీయ, ఆ దిగువన ఉన్న శ్రేణి నాయకులపై పడుతోంది. ఎమ్మెల్యే వైఖరితో గ్రామాల్లో టీడీపీ వారు గ్రూపులుగా విడిపోతున్నారు. గ్రూపుల మధ్య వైఖరిని పసిగట్టిన అధిష్టానం ఈ వ్యవహారాన్ని చక్కదిద్దేందుకు ఇన్ఛార్జి మంత్రి టీజీ భరత్ ను అనంతపురం జిల్లాకు పంపింది. అప్పటికే రగిలిపోతున్న ఎమ్మెల్యే ప్రత్యర్థి వర్గం బండారాన్ని బట్టబయలు చేసింది. ఇన్ఛార్జి మంత్రికి ఫిర్యాదులు చేసిన అనంతరం ఎమ్మెల్యే బండారు శ్రావణశ్రీ వైఖరిపై మండిపడ్డారు. ఆమె తల్లి షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారంటూ ఊగిపోయారు. పార్టీ పటిష్టత కోసం పనిచేసిన కార్యకర్తలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారంటూ గద్గద స్వరంతో చెప్పారు. మరోవైపు వైసీపీ హయాంలో ప్రాణాలొడ్డి పోరాడిన తమకు కనీసం గౌరవం ఇవ్వడం లేదంటూ సింగనమల మండలం వెస్ట్ నర్సాపురం ఎంపీటీసీ అంజినమ్మ ఆరోపించారు. అలాగే మంత్రి టీజీ భరత్ ముందు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఎల్లనూరు మండలంలో ఫీల్డ్ అసిస్టెంట్లు, స్టోర్ డీలర్లను అంగట్లో సరుకుల్లా అమ్ముకున్నారంటూ వాసాపురం బాబు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దాంతో వాసాపురం బాబుకు అదే మండలం బొప్పేపల్లి రవిల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం మంత్రి భరత్ ఎదుటే బాహాబాయికి దిగారు. దాంతో పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. అక్రమ కేసులతో తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని కన్నంపల్లి ప్రసాద్ మంత్రి భరత్ కు ఫిర్యాదు చేశారు. ఈ గొడవలను కళ్లారా చూసిన మంత్రి భరత్ విస్తుపోయారు. నానాటికి గ్రూపుల మధ్య ఉన్న తగాదాలు పరిష్కారం కాకపోగా తీవ్రతరం అవుతుండటంతో కింది స్థాయి క్యాడర్ దిగాలు పడుతోంది. టీడీపీకి కంచుకోటలో ఉన్న జిల్లాలో ఈ పరిస్థితి విభేదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతోంది. అధిష్టానం జోక్యం చేసుకుని పరిస్థితి చక్కదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకుంటే పార్టీ క్రమంగా పట్టుకోల్పోతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి వీటికి ఎలా చెక్ పెడతారో చూడాలి.